హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు విజేత ఐఏఎస్ అకాడమీ. మనం చాలా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటాం. ప్రతి ఎగ్జామ్‌కి ఒక్కొక్క సిలబస్ ఉంటది. సివిల్ సర్వీస్ గావచ్చు, గ్రూప్స్ గావచ్చు, లేకపోతే బ్యాంక్ ఎగ్జామ్స్ కావచ్చు. ఏ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వాలన్నా సరే మోటివేషన్ అనేది అవసరం. కానీ చాలా మందిలో ఆ మోటివేషన్ ఎందుకు ఉండదు అంటే, చాలా వరకు చిన్నప్పటి నుంచి మనం నెగెటివ్ సిగ్నల్స్‌ని బ్రెయిన్‌లో రిసీవ్ చేసుకోవడం వల్ల. ఎగ్జాంపుల్, ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి. ఈ ఎగ్జామ్ చాలా కష్టం. ఈ ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే మనకు చాలా డబ్బులు అవసరం వస్తాయి. మన కుటుంబ పరిస్థితి అలా లేదు కాబట్టి మనం దాన్ని అచీవ్ చేయలేము. ఇలాంటి మాటలు మీరు వింటూ ఉంటారు. కానీ ఒక మనిషి సక్సెస్ అవ్వాలి అంటే అలాంటి బ్యారియర్స్‌ని దాటాల్సిన ఉంటది. అది ప్రతి వ్యక్తికి ఉంటది. అది వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ తీసుకున్నా సరే, వాళ్ళ కుటుంబ పరిస్థితి కావచ్చు, వాళ్ళ సొసైటీలో కావచ్చు, అలాంటి సమస్యలు ఉండే ఉంటాయి. అయినా సరే వాళ్ళు అలా ఎందుకు సక్సెస్ అవుతారంటే, ఇలాంటి బుక్స్ చదువుతుండడం వల్ల. మీరు బిల్ గేట్స్ వీడియోస్ చూడండి, లేకపోతే వారెన్ బఫెట్ వీడియోస్ చూడండి, స్టీవ్ జాబ్స్ వీడియోస్ చూడండి. హైలీ సక్సెస్‌ఫుల్ పీపుల్. వాళ్ళ లైఫ్‌లో కూడా ఒక్కొక్కసారి చాలా లో మోటివేషనల్ ఫేజెస్ ఉంటాయి. కానీ వాళ్ళు ఎప్పుడు అలా బయటకొస్తారంటే, ఇలాంటి బుక్స్ చదివినప్పుడు వాళ్ళలో తెలియని ఒక పాజిటివ్ ఇన్‌స్పిరేషన్ వస్తది. అలాగే మనం కూడా, మన ఇండియాలో కూడా సక్సెస్‌ఫుల్ పీపుల్‌ని చూడండి. అబ్దుల్ కలాం. ఒక కామన్ థీమ్ ఏందంటే, అందరిలో కూడా సక్సెస్‌ఫుల్ పీపుల్ ఎవరినైనా చూడండి. వాళ్ళు ఇలాంటి బుక్స్ చదువుతూ ఉంటారు. దీనివల్ల ఏమవుతది? మన సొసైటీ మనకిచ్చిన నెగెటివ్ సిగ్నల్స్‌ని గ్రాడ్యువల్‌గా బ్రెయిన్‌లో నుంచి తీసేసి పాజిటివ్ స్పిరిట్‌ని నింపుతది. దీనికి చాలా కష్టం. ఏ ఎగ్జామ్‌కైనా ప్రిపేర్ అవ్వడం అనేది చాలా కష్టమే. కానీ ఇలాంటి బుక్స్ చదివినప్పుడు ఎంత కష్టమున్నా సరే ఎలా దానికొక మార్గం కనిపెట్టాలి. మన ఇండియాలో చాలా వరకు లోవర్ క్లాస్ లేదా మిడిల్ క్లాస్ ప్రతి ఒక్కరికి మనీ రిసోర్సెస్ క్రంచ్ ఉంటుంది. ఇలాంటి బుక్స్ చదివినప్పుడు ఒక తెలియని మోటివేషన్ రావడం, వితిన్ లిమిటెడ్ రిసోర్సెస్ హౌ బెస్ట్ వి కెన్ యూజ్ అవర్ బ్రెయిన్. అలాంటి సొల్యూషన్స్ మనకి ఇలాంటి బుక్స్ ఇస్తూ ఉంటాయి. ఇంకొక విషయం, ఈ పుస్తకంలో ఒక చిన్న లైన్ ఉంటది. అవర్ థాట్స్ ఆర్ అవర్ ఫ్రెండ్స్, అవర్ థాట్స్ ఆర్ అవర్ ఎనిమీస్. మన ఫ్రెండ్స్ మనతో ఉంటే మనకి చాలా పాజిటివ్‌గా ఉంటది. హ్యాపీగా ఉంటాం. అదే ఎనిమీ పక్కనుంటే ఇంక నువ్వేమీ చేయలేవు. ఈ పుస్తకం కూడా అదే చెప్తది. మన థాట్స్ పాజిటివ్ థాట్స్ అయితే మనతో ఫ్రెండ్స్ ఉన్నట్టు. మనలో నెగెటివ్ థాట్స్ ఉంటే మనతో ఎప్పుడూ ఎనిమీస్ ఉన్నట్టే. అప్పుడు నువ్వు ఏమీ చేయలేము. అందువల్ల ఇలాంటి బుక్స్‌ని కూడా చదువుతూ ఉండండి. అలవాటు చేసుకోవడం మంచిది ఇప్పటి నుంచి గూడా. ఆల్ రైట్. థాంక్ యూ.